హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. శ్రీ పరాభావ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి ఈరోజుదే అండి. ఉగాది రోజు నేను ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో పెడుతున్నా. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లచ్చక్క టీవీ వాళ్ళ గురించి కూడా కొద్దిసేపు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇంకా బిడ్డను అమ్మో ఏమన్నా యాక్టింగ్ చేస్తుందా, లత ముద్దులాడుతుంది ఓయమ్మో. ఇంకా ఇంట్లో ఉండే బిడ్డను తీసుకుపోయి వేరే వాళ్ళకి ఇవ్వడం తప్పు కదా అని వంట అయితే కృష్ణకాంత్ అంటుంది అనమాట. అయితే ఇంకా బయట వాళ్ళని అయితే మంచిగా చూసుకుంటారు కదా అని ఇచ్చేసి వచ్చినానని వాడు పెద్ద కథలు పడుతున్నాడండి. లత ఏమన్నదంటే, అంటే ఇన్నాళ్ళు చూసుకున్నారు, నేను చక్కదనంగా చూసుకోలేదా అని అంటుంది. ఇంకా వాళ్ళ అన్న కూడా ఇంకా భవిష్యత్తు బాగుంటుంది కదా, నీకు ఇంకా అది ఉండదు, నాకైతే ఉంటుందని వాడు కృష్ణగాడు బాగా బిల్డప్ దింగుతున్నాడు. ఇంకా వాళ్ళ అన్నగాడైతే బాగుండాలని ఇంకా బిడ్డని ఆడంటే ఆడ వదిలేసి వచ్చావారా అని అంటాడు. వాడు కృష్ణగాడైతే నేనేదో బిడ్డ తీసుకుని అమ్మేసిన అనుకుంటున్నాడు. అంటే వాళ్ళ అన్నగాడుండి నేను సాక్కోలేను ఆ బిడ్డను అని అంటాడు. మాకు ఇంట్లో వాళ్ళకి చెప్పాలి కదా నువ్వు ఇచ్చినది బిడ్డను అని ఇంకా వాళ్ళు పెద్ద రాదంతం చేస్తున్నారు. వాళ్ళు ఓవర్ యాక్షన్ వీడియో కోసమే చూడు ఎంత యాక్టింగ్ చేస్తున్నారు. ఒకరికి మించి ఒకరు యాక్టింగ్ చేస్తున్నారు. వాళ్ళ అన్న ఏమంటున్నా అంటే ఈడున్నప్పుడు పిల్లోడు బాలేడా వాడు అంటే వాడు కృష్ణగాడుండి పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనుకున్నప్పుడు మనం కష్టపడాలి కానీ అని బాగా లత అయితే చెప్తుంది. వాళ్ళని అయితే నీకు అంత మంచి ఉద్దేశం అయితే వాళ్ళని పిలుచుకొచ్చి ఇది పరిస్థితి అని చెప్తున్నాడు. వాళ్ళన్న వాడుండి మీరు ఇంత స్కిన్ క్రియేట్ చేశారని అనుకోలే అంటున్నాడు. వాడు క్రిటిగాడు ఏమన్నా నాటకాలు వేస్తున్నారా వీళ్ళ ముగ్గురు. ఒక సీరియల్లో కూడా ఇంతగా మంచిగా యాక్టింగ్ చేయరు వీళ్ళు. పిల్లల పైన కంటెంట్ తీసుకొని ఏమన్నా చేస్తున్నారా అండి ఫ్రెండ్స్. ఎవరికి చెప్పాకోకుండా ఇంకా అయితే మాకు చెప్పి ఇవ్వాలి కదా అని యాక్టింగ్ చేస్తున్నాడు. వాడైతే ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు కిట్టిగాడు. వీళ్ళని ఎలా కొట్టాలండి ఫ్రెండ్స్. వాళ్ళ అన్న అన్నాడు కాబట్టి వాడైతే బిడ్డ ఇంటికాడికి వాళ్ళు వస్తే ఇయ్యరు అనేసి అందుకే నేనే తీసుకుపోయి ఇచ్చేసిన అని బిడ్డ భవిష్యత్తు బాగుంటుందని ఇచ్చేసిన అని చెప్తున్నాడు వాడు. వాళ్ళ అన్నగాడైతే బిడ్డ భవిష్యత్తు బాగుండే బిడ్డని ఇచ్చారా, నీకు బిడ్డ అవసరం లేదారా అని అంటాడు. ఆ లత అయితే ఇంకా చెప్తుంది, నేను ఇంకా పిల్లల భవిష్యత్తు బాగుంటాలని మనం సంపాదించుకోవాలని వీళ్ళ ఆధారపడతారా అని లత అయితే అంటుంది వాడితో కిట్టిగాంతో. ఇంకా వాళ్ళు ఇంకా గొడవ పడుతూనే ఉన్నారు. వాళ్ళ ఓవర్ యాక్షన్ ఇంకా క్రియేట్ చేసుకుంటూనే ఉన్నారు ఫ్రెండ్స్. అండి ఇంకట్లే ఈరోజు మా ఇంట్లో వంట వచ్చేసి ఉగాది స్పెషల్ మామిడికాయ పులిహోర అయితే చేసిన, దాంతోకి ఆలూ ఫ్రై అండి. మీరేం చేసుకొని తిన్నారండి? కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా అట్లే నేను ఉగాది పచ్చడి కూడా చేశాను ఫ్రెండ్స్. అట్లే ఇంకా మామిడికాయ పులిహోర, ఆలూ ఫ్రై, ఓలిగలు కూడా చేసినాను. ఆ రెసిపీ కూడా పెడతాను. పిల్లలను బాగా చూసుకుంటాము, ఇంకా పిల్లను అదే చూసుకోలేము కదా, అందుకని వాళ్ళను బాగా వాళ్ళకు ఆస్తి ఉంది. అందుకనే వాళ్ళకు 15 సంవత్సరాల నుంచి పిల్లలు అని నేను బిడ్డని ఇచ్చినాను అంటున్నాడు. వాడు డబ్బుకేం కొదవలేదని కృష్ణగాడైతే వాళ్ళతో చెప్పుకుంటున్నాడు. అట్టేటప్పుడు వాడు ఎందుకు కనాలి ఎందుకు? వాడు పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. మళ్ళీ వాళ్ళన్న అంటున్నాడు ఈ బిడ్డను తీసుకుపోయి ఇచ్చినావు, వాళ్ళు బై మిస్టేక్ వాళ్ళకి బిడ్డలు పుడితే చూసుకుంటారా అని వాళ్ళని అడుగుతున్నాడు. వాడైతే పిల్లలు పుడితే మళ్ళీ ఈ బిడ్డను చూసుకుంటారా అని వాళ్ళన్న అంటున్నాడు. వాడైతే ఇంకా కృష్ణగాడు నేనేమన్నా డ్రామా చేశానన్నా డబ్బులకు అని వాడు అంటున్నాడు. వాళ్ళ అన్నగాడు ఉండి నువ్వేం చేసినావో మాకేం తెలుసు,
బిడ్డను దత్త ఇవ్వాలని ఎలా అనుకున్నావని లత అడుగుతుంది. బిడ్డ భవిష్యత్తు బాగుండాలని ఇచ్చాను అనుకుని అంటుంది. మనము వాళ్ళు బాగా చూసుకుంటారని ఇచ్చిన అంటే లత ఉండి సాగుతుందండి వాళ్ళ గొడవలు. బిడ్డలు బాగుంటుంది అందుకని ఇచ్చేసి వచ్చిన అని ఇంకా అదే రామాయణం చేసుకుంటున్నారు వీడియో కోసం. ఇంకా వాళ్ళ అన్న నా బిడ్డ భవిష్యత్తు బాగుంటుంది అని ఇచ్చినానని వాడు కిట్టిగాడైతే వానితో వాళ్ళ అన్నతో ఇదే చెప్తున్నాడండి. ఇంకా లత కూడా అదే కొట్టాడుతున్నాడు ఇంకా బిడ్డ భవిష్యత్తు బాగుంటుందని. ఇదే గోల్ అండి వీడియో అంతా, ఏం లేదు. ఇంకా ఏమిండి లత అండి చూసుకొని అవసరం లేదులో, బిడ్డ భవిష్యత్తు నేనే చూసుకుంటా, నిన్నేం అడగానని వాళ్ళ మగింత అంటుంది. ఇంకా వాడు నాతో కొట్టించుకోవాలని ఉంటే నువ్వు ఇంకా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావని ఇంకా వాళ్ళిద్దరు రాదంతం పెరిగిపోయిందండి. ఇంకా వాళ్ళండి ఇంకా అదే అండి బిడ్డ గురించే, ఇంకా ఏం లేదు, అంత వీడియో అదే. నా మాట విన్నారు ఇద్దరు. వాళ్ళన్న నాకు చెప్పాలి కదా పెద్దోళ్ళు పనికిరారా అని వాడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, వీడు ఓవర్ యాక్షన్, వీళ్ళు ఓవర్ యాక్షను. ఇంకా కొట్టుకునేంతగా యాక్టింగ్ అయితే చేసినారు పీచ్ లెవెల్స్లో. ఇంకా వాళ్ళ అన్న వాడు ఇంకా గొడవ పడుతూనే ఉన్నారు. ఇంకా లత కూడా అంతే. ఇంకా స్టార్టింగ్లో అయితే ఇద్దరు కొట్టుకునేట్టు యాక్టింగ్ చేసినారు. ఫుల్ వీడియో చూస్తే కానీ ఏం కొట్టుకోలేదు. వాళ్ళ నాటకాలు బాగా వీడియో కోసం. ఇంకా వాళ్ళ అన్న వాడు లత పిల్లలతో వీళ్ళు వీడియోలు అయితే తీసుకొని ఉన్నారండి. ఇంకా మాట పెరుగుతుంది. నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.